Hi friends, today we will discuss about trigonometry. The word trigonometry is derived from two Greek words, trigonon meaning triangle and metron meaning measure. Definition of angle: the amount of rotation of revolving ray with reference to fixed ray is called an angle. An angle is denoted by theta or alpha. Mostly we denoted by theta. Next, OA is a fixed ray and OB is a revolving ray. OA and OB between the angle is theta. If the rotation of ray is in the anti-clockwise direction, then the angle is regarded as positive. Angle anti-clockwise direction లో ఉంటే ఆ యాంగిల్ పాజిటివ్ ఉంటుంది. If the rotation of the ray is in clockwise direction, then the angle is regarded as negative. యాంగిల్ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటే ఆ యాంగిల్ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. ఫర్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ there are three systems. They are hexadecimal system, centidecimal system, the radian system. Hexadecimal system is also called as English system. Centidecimal system is also called as French system. Radian system is also called as circular system. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటివంటే హెక్సాడెసిమల్ సిస్టమ్, సెంటిడెసిమల్ సిస్టమ్, రేడియన్ సిస్టమ్. హెక్సాడెసిమల్ సిస్టమ్ని ఇంగ్లీష్ సిస్టమ్ కూడా అంటాం. సెంటిడెసిమల్ సిస్టమ్ని ఫ్రెంచ్ సిస్టమ్ కూడా అంటాం. రేడియన్ సిస్టమ్ని సర్కులర్ సిస్టమ్ కూడా అంటాం. ఫస్ట్ హెక్సాడెసిమల్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. ఇన్ దిస్ సిస్టమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ డిగ్రీ. ఈ సిస్టంలో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ డిగ్రీతో మెజర్మెంట్ చేస్తాం. డిగ్రీ అంటే ఏంది? 1/360th part of one complete rotation is called 1 degree. 360 పార్ట్స్లో ఒక్క పార్ట్ని డిగ్రీ అంటాం. డిగ్రీ ఈజ్ డినోటెడ్ బై 1 degree. ఎగ్జాంపుల్ 2 degree, 5 degree, 7 degree. Next, minute. A degree is divided into 60 equal parts and each part is called 1 minute. మళ్ళీ 60 మళ్ళీ డిగ్రీ 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్ని మినిట్ అంటాం. డిగ్రీలో 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్ని 1 minute అంటాం. మినిట్ ఈజ్ డినోటెడ్ బై 1, పైన 1 లాగా రాస్తే మినిట్ అంటాం. ఎగ్జాంపుల్ 7 minutes, 10 minutes, అట్లా ఎక్సెట్రా. సెకండ్, ఏ మినిట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 60 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ 1 second. డినోటెడ్ యాజ్ 1, పైన 211 లాగా ఉంటే 2 lines ఉంటే దాన్ని సెకండ్ అంటాం. ఒక మినిటు 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఆ ఒక్కొక్క పార్ట్ని సెకండ్ అంటాం. అది ఎట్లా డినోట్ చేస్తారంటే 1, పైన 2 ones ఉంటే సెకండ్ అంటాం. ఎగ్జాంపుల్ 10 seconds, 60 seconds అలా. ఇంపార్టెంట్ పాయింట్, 1 degree is equals to 60 minutes or 1 minute అయితే 1/60th degree. 1 minute is equals to 60 seconds or 1 second is equals to 1/60 minutes. In this system, one right angle is equals to 90 degrees. హెక్సాడెసిమల్ సిస్టంలో 1 right angle వచ్చి 90 degrees. నెక్స్ట్, centidecimal system. In this system, unit of measurement of an angle is grade.
మనం హెక్సాడెసిమల్ సిస్టంలో యూనిట్ అంటే డిగ్రీ, సెండెసిమల్ సిస్టంలో యూనిట్ అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చి గ్రేడ్. ఆ గ్రేడ్ అంటే ఏంది? 1/400th పార్ట్ ఆఫ్ వన్ కంప్లీట్ రొటేషన్ ఈజ్ కాల్డ్ 1 గ్రేడ్. 1/400th పార్ట్ వన్ కంప్లీట్ రొటేషన్ ఈజ్ కాల్డ్ గ్రేడ్. 1 గ్రేడ్ డినోటెడ్ యాజ్ 1 పైన స్మాల్ జీ. స్మాల్ జీ అంటే గ్రేడ్కి గ్రేట్ అని. నెక్స్ట్ మినిట్. సెండెసిమల్ సిస్టంలో మినిట్. ఏ గ్రేడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ మినిట్. గ్రేడ్ 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఆ ఒక్కొక్క పార్ట్ని మినిట్ అంటాం. మినిట్ ఈజ్ డినోటెడ్ యాజ్ 1/1. అంటే ఎగ్జాంపుల్ 2/1 లాగా రాసే మినిట్ అని. 7/7 మినిట్స్ అలా. సెకండ్. ఏ మినిట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెకండ్. మినిట్లో మినిట్ 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్ని సెకండ్ అంటాం. 1 grade is equals to 100 minutes, or 1 minute is equals to 1/100 grades. 1 minute is equals to 100 seconds, or 1 second is equals to 1/100 minutes. In this system, 1 right angle is equals to 100 grades. సెండెసిమల్ సిస్టంలో 1 right angle వచ్చి 100 grades. Circular system. In this system, unit of measurement of an angle is radian. Circular system లో unit of measurement వచ్చి radian. Circular system is denoted as 1 radian. Radian ఎట్లా డినోట్ చేస్తామంటే 1 పైన c లా ఉంటే 1 radian is equals to 57 degrees 16 minutes 20 seconds. Approximate value. 1 degree is equals to 0.01746 radian. ఇది కూడా approximate value. The formula of connecting the three systems can be stated as follows. D/90 is equals to G/100 is equals to 2C/pi. D అంటే డిగ్రీ, G అంటే గ్రేడ్, C అంటే రేడియన్, పై అంటే పై వాల్యూ మనకు తెలుసు 180 degrees. పై అంటే 180. ఈ 3 సిస్టమ్స్కి హెక్సాడెసిమల్ సిస్టమ్, సెంటీడెసిమల్ సిస్టమ్, రేడియన్ సిస్టమ్కి కనెక్ట్ అయిన ఫార్ములా ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం దీన్ని. ఇది 90 degrees ఉంటుంది. ఇది టీటా అంటాం. టీటాకి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. టీటా డౌన్ సైడ్ ఉండేది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. లాంగెస్ట్ సైడ్ వచ్చి హైపోటెనిస్. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైన్ టీటా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెనిస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా అంటే ఏంటి? ఏబి బై హైపోటెనిస్. హైపోటెనిస్ అంటే ఏంది? ఏసీ. ఏబి బై ఏసీ. కాస్ టీటా అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెనిస్. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా ఏంది? బీసీ. బీసీ బై హైపోటెనిస్. హైపోటెనిస్ ఏసీ. టాన్ టీటా ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా, టీటాకి ఆపోజిట్ ఉండేది ఏబి. ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ అంటే బీసీ. కొసెకెంట్ టీటా హైపోటెనిస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెనిస్ అంటే ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. టీటాకి ఆపోజిట్ ఏబి. సీకెంట్ టీటా హైపోటెనిస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెనిస్ అంటే ఏసీ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా అంటే బీసీ. కాట్ టీటా అడ్జసెంట్ సైడ్ ఆఫ్
టీటా బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా అంటే బీసీ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా అంటే ఏబి. బీసీ బై ఏబి. ఇవి ఫార్ములాస్. ట్యాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా అని కూడా రాసుకోవచ్చు. సైన్కి ఆపోజిట్ కొస్కెన్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా ఉంది బై హైపోటెన్యూస్. దీని రెసిప్రోకలే కొస్కెన్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సీకెన్. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెన్యూస్. సీకెన్ వచ్చి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. ట్యాన్కి కాట్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. ఇది రెసిప్రోకల్ అయితే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇది 90 degrees ఉంటుంది. పర్పెండిక్యులర్ 90 degrees. ఇక్కడ టీటా అంటాం. దానికి టీటాకి ఆపోజిట్గా ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా అంటాం. టీటాకి డౌన్గా ఉండేది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. లాంగెస్ట్ సైడ్ వచ్చి హైపోటెన్యూస్. సైన్ టీటాని ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటెన్యూస్ అంటాం. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. టీటాకి ఆపోజిట్ సైడ్ ఏంది ఏబి. ఏబి బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంది ఏసీ. ఏసీ. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా అంటే ఏంటి బీసీ బై బీసీ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి ఏసీ. ఏసీ. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. టీటాకి ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. ట్యాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. ఏబి బై అడ్జసెంట్ అంటే ఏంటి బీసీ. నెక్స్ట్ కొస్కెన్ టీటా. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెన్యూస్ అంటే ఏంటి ఏసీ. ఏసీ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి. సీకెన్ టీటా. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. హైపోటెన్యూస్ ఏంది ఏసీ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ సైడ్ బీసీ. నెక్స్ట్ కాట్ టీటా. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. అడ్జసెంట్ సైడ్ ఏంటి బీసీ. ఆపోజిట్ సైడ్ ఏబి. ఇప్పుడు సైన్కి రెసిప్రోకల్ కొసికెన్. కాస్కి రెసిప్రోకల్ సీకెన్. ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. ట్యాన్ని సైన్ టీటా బై కాస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. కాట్ టీటా ఇది కోస్ట్ కాస్ టీటా బై సైన్ టీటా. దీని రెసిప్రోకల్ కాట్. దీని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది కాస్ టీటా బై సైన్ టీటా. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కొస్కెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఇట్నే పెట్టుకొని ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అటు సైడ్కి వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా సైన్ టీటా ఈ స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సీకెన్ స్క్వేర్ టీటా ఇలాగే పెట్టుకొని మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అటు సైడ్కి వెళ్తే ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. సీకెన్ స్క్వేర్ టీటా స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అటు సైడ్కి వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు అటు సైడ్కి వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. కోఆర్డినేట్ మనము గుర్తుపెట్టుకునేదానికి ఆల్, సిల్వర్,
టీ కప్స్ అని గుర్తు పెట్టుకోవడానికి పెట్టుకుంటాం. ఆల్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ అంటే ఆల్ పాజిటివ్. సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కొసెకెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా ఇవన్నీ పాజిటివ్. నెక్స్ట్ సిల్వర్లో ఫస్ట్ లెటర్ ఎస్తో వచ్చేది సైన్ థీటా, దానికి రెసిప్రోకల్ కొసెకెన్ థీటా. నెక్స్ట్ టీ అంటే ఫస్ట్ లెటర్ టీ, ట్యాన్ థీటా, దానికి రెసిప్రోకల్ కాట్ థీటా. నెక్స్ట్ కప్స్లో ఫస్ట్ లెటర్ సితో కొసెకెన్ థీటా, దానికి రెసిప్రోకల్ సీకెన్ థీటా. 0 డిగ్రీ, 90, 180, 270, 360. ఇప్పుడు 90 ముందుంది కాబట్టి 90 మైనస్ థీటా, 360 తర్వాత ఉంది కాబట్టి 360 ప్లస్ థీటా. 90 ముందుంది కాబట్టి 90 మైనస్ థీటా. ఇక్కడ 90 తర్వాత ఉంది 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా, 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా. 90 డిగ్రీస్ 270 డిగ్రీస్కి సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. సీకెన్ కొసెకెన్ థీటా అవుతుంది, కొసెకెన్ సీకెన్ అవుతుంది. ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. నెక్స్ట్ 180 డిగ్రీస్ 360 డిగ్రీస్లో వేటికవే ఉంటాయి. సైన్ థీటా, సైన్ థీటా, కొసెకెన్ థీటా, కొసెకెన్ థీటాగానే ఉంటుంది. ట్యాన్ థీటా, ట్యాన్ థీటా, కొసెకెన్, కొసెకెన్, సీకెన్, సీకెన్, కాట్, కాట్. ఎగ్జాంపుల్ 90 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ అన్నామనుకో. 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్ వస్తుంది. ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ ఏమవుతుంది, పాజిటివ్, అందుకని ప్లస్. 90 మైనస్ థీటా, ఇక్కడ 90 270లో మారుతుందండి. 90 270లో సైన్ కాస్గా మారుతుంది. ఇక్కడ 90 సైన్ కాస్గా మారుతుంది, కాస్ థీటా. నెక్స్ట్ సైన్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా అంటే ఏ కోఆర్డినేటు, సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఏమవుతుంది, పాజిటివ్. సైను రెసిప్రోకల్ కొసెకెన్, సైన్ కొసెకెన్ పాజిటివ్ అయితే సైన్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ పాజిటివ్ ప్లస్. నెక్స్ట్ 90 ప్లస్ థీటా. 90 270లో సైన్ కాస్గా మారుతుంది కాబట్టి కాస్ థీటా. నెక్స్ట్ సైన్ 180 ప్లస్ థీటా. 180లో 180 సైన్ దేనిగా మారుతుంది, సైన్గానే ఉంటుంది. 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా ఏ కోఆర్డినేటు, థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ కాదు, ట్యాను కాటు పాజిటివ్, అందుకని ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ట్యాన్ 90 ప్లస్ థీటా. 90లో ట్యాను కాట్గా మారుతుంది, కాట్ మారుతుంది. నెక్స్ట్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో ట్యాన్ నెగిటివ్. సెకండ్ కోఆర్డినేట్లో సైను కొసెకెన్ పాజిటివ్, మిగతాటివన్నీ నెగిటివ్. ట్యాన్ వచ్చి నెగిటివ్, అందుకని మైనస్ కాట్ థీటా. నెక్స్ట్ కాట్ థీటా, కాట్ ఆఫ్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్, 180 మైనస్ థీటా సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో కాటు నెగిటివ్, ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్లో సైను కొసెకెనే పాజిటివ్, కాసు ట్యాను సీకెను కాటు నెగిటివ్. ఇక్కడ కాట్ ఉంది కాబట్టి నెగిటివ్. 180 360లో వేటికి అవే వస్తాయి, అందుకని కాట్కి కాటే వస్తుంది, మైనస్ కాట్ థీటా. కాస్ 180 ప్లస్ థీటా, కాస్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో ట్యాన్ కాట్ పాజిటివ్, సైన్ కాస్ సీకెన్ కొసెకెన్ ఇవన్నీ నెగిటివ్. ఇక్కడ సైన్ కాస్ ఉంది, సైన్ తర్వాత కాస్ ఉంది, కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్. 180లో వేటికి అవే ఉంటాయి కాబట్టి కాస్కి కాస్. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్. సైన్ ఏ ప్లస్ బి.
sin A cos B plus cos A sin B. ఇవి ఫార్ములాస్. sin A minus B is equals to sin A cos B minus cos A sin B. cos A plus B is equals to cos A cos B minus sin A sin B. cos A minus B is equals to cos A cos B plus sin A sin B. tan A plus B is equals to tan A plus tan B by 1 minus tan A tan B. tan A minus B is equals to tan A minus tan B by 1 plus tan A tan B. ఇక్కడ ప్లస్ వచ్చిందనుకో, పైన ప్లస్ వస్తుంది, గుర్తు పైన ప్లస్ వస్తుంది, కింద మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చిందనుకో, పైన మైనస్ వస్తుంది, కింద ప్లస్ వస్తుంది. ఎగ్జాంపుల్, A is equals to 30, B is equals to 60. Find sin A plus B. sin A plus B formula ఏంది? sin A cos B plus cos A sin B. sin A cos B plus cos A sin B. sin A వాల్యూ 30, sin 30 ఇంటూ cos B వాల్యూ 60 ప్లస్ cos A వాల్యూ 30 ఇంటూ sin B వాల్యూ 60. sin 30 degrees అంటే 1/2 ఇంటూ cos 60, ఇది కూడా 1/2 ప్లస్ cos 30 √3/2 ఇంటూ sin 60, ఇది కూడా √3/2. ఇంటూ అంటే 1 1 జా 1 బై 2 2 జా 4 ప్లస్ √3 ఇంటూ √3 అయితే 3 అవుతుంది బై 2 2 జా 4. ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉంటాయి కాబట్టి యాడ్ చేసేయచ్చు. 1 ప్లస్ 3 4/4 ఈక్వల్స్ టు 1. cot of A plus B is equals to cot B cot A minus 1 by cot B plus cot A. cot A minus B is equals to cot B cot A plus 1 by cot B minus cot A. ఇప్పుడు sin A plus B plus sin A minus B, sin A plus B sin A minus Bని యాడ్ చేస్తాం. sin A plus B ఫార్ములా sin A cos B plus cos A sin B ప్లస్ sin A minus B ఫార్ములా sin A cos B minus cos A sin B. ఇప్పుడు cos ప్లస్ cos A sin B మైనస్ cos A sin B క్యాన్సల్. sin A cos B ప్లస్ sin A cos B 2 sin A cos B, cos A plus B plus cos A minus B, cos A plus B plus cos A minus B, cos A plus B ఫార్ములా cos A cos B minus sin A sin B plus cos A minus B ఫార్ములా cos A cos B plus sin A sin B minus sin A sin B plus sin A sin B cancel. cos A cos B plus cos A cos B 2 cos A cos B, cos A plus B minus cos A minus B, cos A plus B cos A cos B minus sin A sin B minus cos A minus B అంటే cos A cos B plus sin A sin B ఫార్ములా cos A cos B minus sin A sin B minus into cos A cos B minus cos A cos B minus into plus minus sin A sin B plus cos A cos B minus cos A cos B cancel.
minus sin A sin B minus sin A sin B minus 2 sin A sin B. Next, multiples and submultiples. First, multiple angles. Sin 2 theta is equals to 2 sin theta by cos theta. Sin 2 theta ki 2 formulas undayi. In terms of sin cos ఈ ఫార్ములా, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan అంటే ఈ ఫార్ములా. ఇన్ టర్మ్స్ ఆఫ్ sin cos వచ్చి 2 sin theta cos theta. ఇన్ టర్మ్స్ ఆఫ్ tan వచ్చి 2 tan theta by 1 plus tan square theta. ఎగ్జాంపుల్, theta is equals to 30 degrees. Sin 2 into 30 degrees is equals to, in terms of sin cos చేద్దాం, 2 sin theta అంటే 30 degrees ఇంటూ cos theta అంటే 30 degrees is equals to 2 into sin 30 అంటే 1/2 ఇంటూ cos 30 అంటే √3/2. 2 cancel, √3/2. sin 60 degrees is equals to √3/2. cos 2 theta, cos 2 theta కి 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ cos, sin, ఇన్ టర్మ్స్ ఆఫ్ cos ఒకటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ sin, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta, ఇది cos అండ్ sin టర్మ్స్లో. ఇది cos స్క్వేర్ thetaలో 2 cos స్క్వేర్ theta మైనస్ 1. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో 1 minus 2 sin square theta. In terms of tan లో 1 minus tan square theta by 1 plus tan square theta. tan 2 theta కి 1 ఫార్ములానే, 2 tan theta by 1 minus tan square theta. cot 2 theta is equals to cot square theta minus 1 by 2 cot theta. sin 3 theta is equals to 3 sin theta minus 4 sin cube theta. cos 3 theta की 4 cos cube theta minus 3 cos theta. Example, cos 2 theta की in terms of cos square theta minus sin square theta. ఇది తీసుకున్నాం. theta is equals to 30 degrees తీసుకుంటే cos 2 theta అంటే 30 degrees is equals to cos square theta అంటే 30 minus sin square theta అంటే 30 is equals to cos square 30. cos 30 అంటే √3/2 whole square minus sin 30 అంటే 1/2 square whole square. ఈ స్క్వేర్ న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి వస్తుంది. √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ 4 మైనస్ 1/4 is equals to 3 minus 1/4 is equals to 2/4 is equals to 2 1 ja 2 2 ja is equals to 1/2. నెక్స్ట్ సబ్మల్టిపుల్ యాంగిల్స్. sin theta is equals to 2 sin theta by 2 ఇంటూ cos theta by 2. అక్కడ sin 2 theta అంటే 2 sin theta cos theta వస్తుంది. sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2. ఇక్కడ 2 లేదు కాబట్టి ఇక్కడ theta by 2 theta ఉన్న చోట్లంతా by 2 వస్తుంది సబ్మల్టిపుల్ యాంగిల్స్లో. నెక్స్ట్ cos theta is equals to 4 ఫార్ములాస్ ఉన్నాయి. cos square theta by 2 minus sin square theta by 2. Next, in terms of sin, 1 minus 2 sin square theta by 2. In terms of cos, 2 cos square theta by 2 minus 1. In terms of tan, 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. Tan theta is equals to 2 tan theta by 2 by 1 minus tan square theta by 2. Example, sin theta is equals to 2 sin theta by 2 into cos theta by 2. Let theta is equals to 60 degrees. Sin 60 degrees is equals to 2 sin
60 degrees by 2 into cos 60 degrees by 2. 2 sin 60 by 2 30 into cos 30. 2 sin 30 1 by 2. The value of cos 30 root 3 by 2. 2 cancel root 3 by 2. Cot theta. Cot square theta by 2 minus 1 by 2 cot theta by 2. Example, cos theta is equals to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. Let theta is equals to 90 degrees. Cos 90 is equals to 1 minus tan square 90 by 2 by 1 plus tan square 90 by 2. 1 minus tan square 90 by 2 45. 1 plus tan square 90 by 2 45 degrees. 1 minus tan 45 1 square 1. 1 plus tan 45 1 whole square ఉంది కాబట్టి whole square. 1 minus 1 square అంటే 1 by 1 plus 1 square అంటే 1. 1 minus 1 0. 0 by 2 0 by 1 plus 1 2. 0 by anything is equals to 0. The value of sin 18 degree is equals to root 5 minus 1 by 4. Proof. Let sin theta is equals to 18. Theta is equals to 18 degrees. Multiply 5 with both sides. 5 into theta is equals to 18 into 5. 5 theta is equals to 18 5 90. 5 theta is equals to 90. 5 theta written as 2 theta plus 3 theta is equals to 90. 2 theta is equals to ప్లస్ 3 థీటాని అటు సైడ్కి వెళ్తే మైనస్ 3 థీటా అవుతుంది. 2 థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ 3 థీటా. మల్టిప్లై సైన్ థీటా ఆన్ బోత్ సైడ్స్. సైన్ 2 థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 90 మైనస్ 3 థీటా. సైన్ 2 థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా ఫస్ట్ కోఆర్డినేట్. టీటా అంటే 3 టీటా ఉంది. ఇక్కడ టీటా ప్లస్లో 3 టీటా ఉంది. అది ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్. 90 270లో సైన్ కాస్ అవుతుంది. సైన్ కాస్ ఉంది కాబట్టి కాస్ అయింది. ఇక్కడ టీటా కాస్ టీటా. టీటా ప్లస్లో ఏముంది 3 టీటా. 3 టీటా ఉంది కాబట్టి 3 టీటా. సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 3 టీటా. నెక్స్ట్ sin 2 theta in terms of sin cos formula multiples 2 sin theta cos theta. Sin 2 theta as written as 2 sin theta cos theta is equals to cos 3 theta is written as 4 cos cube theta minus 3 cos theta. 2 sin theta cos theta is equals to ఈ రెండిట్లో కాస్ కామన్ తీద్దాం. కాస్ థీటా కామన్, మిగతాది ఏముంటుంది ఇక్కడ కాస్ థీటా 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి బయటికి వెళ్తే 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 కాస్ థీటా బయటికి పోయింది కాబట్టి 3 ఒకటి ఉంటుంది. ఇక్కడ కాస్ థీటా నాట్ ఈక్వల్స్ టు 0. ఇటు సైడ్ కాస్ థీటా ఇటు సైడ్ కాస్ థీటా క్యాన్సల్. 2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3. 2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 4. మనం ఐడెంటిటీస్లో నేర్చుకున్నాం. సైన్ స్క్వేర్ థీటా ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కాస్ స్క్వేర్ థీటా మనకి కావాలా. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అటు సైడ్కి వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకున్నాం. 4 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ మైనస్ 3 మైనస్ 3. 2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై 4 1 జా 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 4 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3. 4 మైనస్ 3 4 మైనస్ 3 1 ప్లస్ 1 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటాని ఇటు సైడ్కి తెస్తాం ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ
2 sin θ అంటే ఇక్కడ ప్లస్, ఇది ఇక్కడనే ఉంది, 2 sin θ, 2 sin θ. ఇక్కడ +1 అటు సైడ్కి వెళ్తే -1 = 0. ఇది ఇప్పుడు sin θని x అనుకున్నాం. 4కి 4 sin θ అంటే sin θ x, ఇక్కడ sin² θ ఉంది అంటే x² ప్లస్ 2కి 2 sin θ బదులు x -1 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అంటే ax² + bx + c = 0. ఇక్కడ a = 4, b = 2, c = -1. ఇప్పుడు మనకి రూట్స్ కనుక్కోవడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ కనుక్కోవాలంటే ఒక ఫార్ములా x = -b ± √b² - 4ac/2a. x - b వాల్యూ మన దగ్గర ఉంది అంటే a = 4, b = 2, c = -1. -b వాల్యూ 2, -2 ± √b², b అంటే 2² -4కి 4, a వాల్యూ 4, c వాల్యూ -1 2 ఇంటూ a వాల్యూ 4, 2 ఇంటూ 4. x = -2 ± √2² అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 జా 16 2 4 జా 8. x = -2 ± √16 + 4 20/8. x = -2 ± √20ని 4 × 5 అని రాసుకోవచ్చు. 4 5 జా 20/88. x = -2 ± ఇక్కడ 4 ఉంది కదా, ఇది రూట్ బయటకు వస్తే √4. 4 అంటే 2 అంటే ఇక్కడ √4 × 5. 4 × 5 ఈ రూట్లో ఉంది కాబట్టి √4 వస్తుంది, √5 వస్తుంది. √4 అంటే ఎంత? 2 × √5. 2 × √5 అంటే 2√5. ఇక్కడ x = -2 ± 2√5/8. x = న్యూమరేటర్లో 2 కామన్ దిద్దాం. 2 ఇంటూ ఇక్కడ -1 ± ఇక్కడ 2 బయటకు వస్తే √5 మిగులుతుంది. 2 ఇప్పుడు మళ్ళీ మనం వెరిఫికేషన్ కోసం ఇంటూ చేద్దాం. 2 ఇంటూ -1 -2 ± 2 ఇంటూ √5 2√5/8. ఇక్కడ 2 1s 2 4s క్యాన్సల్. x = -1 ± √5/4. ఇక్కడ sin 18 కనుక్కుంటున్నాం. ప్రూఫ్ sin 18 అంటే ఏమొస్తుంది? 9 ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ పాజిటివ్ అయితే మనము +or- పాజిటివ్ ఒక్కటి తీసుకోవాలా. అంటే -1 +√5/4. ఇక్కడ మనము దీన్ని √5 + -1 √5 - 1/4 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ cos 18 వాల్యూ కనుక్కున్నాం. ప్రూఫ్ cos 18 మనము ఫస్ట్ ఐడెంటిటీ నేర్చుకున్నాం. sin² θ + cos² θ = 1. మనం cos² θ కావాలంటే 1 - sin² θ. ఈ +sin² θ అటు సైడ్కి వెళ్తే -sin² θ అవుతుంది. ఇక్కడ sin² θ ప్లేస్లో ఏముంది? 18. θ ప్లేస్లో 18 ఉంది. అందుకని cos² 18 = 1 - sin² 18. cos² 18 = 1 మనం ముందు sin² 18 వాల్యూ నేర్చుకున్నాం. sin 18 వాల్యూ √5 - 1/4. √5 - 1/4 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. cos² 18 = 1 ఈ స్క్వేర్ న్యూమరేటర్కి అప్లై అవుతుంది, డినామినేటర్కి అప్లై అవుతుంది. అందుకని √5 - 1 హోల్ స్క్వేర్/4². cos² 18 = 1 ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫామ్ ఎంత? a - b హోల్ స్క్వేర్ =
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు √5, బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ స్క్వేర్ అంటే √5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. √5 స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సల్, 5 ప్లస్ 1 స్క్వేర్ 1 మైనస్ 2 ఇంటూ √5 2√5, 5 ప్లస్ 1 6 మైనస్ 2√5, 6 మైనస్ 2√5/16. కాస్ స్క్వేర్ 18 ఈక్వల్స్ టు 1. ఇక్కడ మైనస్ ఇంటూ 6 ఈక్వల్స్ టు -6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√5/16. కాస్ స్క్వేర్ 18 ఈక్వల్స్ టు ఎల్సిఎం 16 వస్తుంది. ఇక్కడ 16 ఇంటూ 16 అయితే 1 ఇంటూ 16 16 మైనస్ 6 ప్లస్ 2√5/16. కాస్ స్క్వేర్ 18 ఈక్వల్స్ టు 16 మైనస్ 6 అయితే 10 ప్లస్ 2√5/16. కాస్ 18 ఈ స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10 ప్లస్ 2√5/16. ఈ రూట్ న్యూమరేటర్కి అప్లై అవుతుంది, డినామినేటర్కి అప్లై అవుతుంది. కాస్ 18 ఈక్వల్స్ టు √10 ప్లస్ 2√5/4. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే కాస్ 18 ఇది కూడా ఫస్ట్ కోఆర్డినేట్లో కాస్ పాజిటివ్, అందుకని మనం పాజిటివ్నే తీసుకున్నాం.